హాయ్, దిస్ ఈస్ సాయి ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసు స్పీచ్ని 8 పార్ట్స్గా డివైడ్ చేశారని. అవి 1 నౌన్, 2 ప్రనౌన్, 3 అడ్జెక్టివ్, 4 వర్బ్, 5 యాడ్వర్బ్, 6 ప్రిపోజిషన్, 7 కంజంక్షన్, 8 ఇంటర్జెక్షన్. నౌన్ యొక్క నిర్వచనాన్ని మరియు దానిలో రకాలను కూడా ఇంతకుముందు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని కనుక మీరు చూడకపోతే కనుక దానికి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు చూడవచ్చు. ఈ వీడియోలో మీకు ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దెన్ వాట్ ఈజ్ ప్రొనౌన్? ప్రొనౌన్ అంటే ఏమిటి? ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ప్రొనౌన్ అనేది ఒక పదం. నౌన్కు బదులుగా వ్రాసేటటువంటి పదాన్ని ప్రొనౌన్ అని అంటారు. నౌన్కి బదులుగా వ్రాసే పదాన్ని ప్రొనౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గోపాల్ పెయింటెడ్ ఏ పిక్చర్. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, గోపాల్, ఇట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. గోపాల్ అనేది ప్రాపర్ నౌన్. పిక్చర్ కామన్ నౌన్. హీ గేవ్ ఇట్ టు సీత. ఇక్కడ హీ అంటే ఎవరు? గోపాల్. గోపాల్ అనే పేరుకు బదులుగా అంటే నౌన్కు బదులుగా హీ అనేటువంటి ఒక పదాన్ని రాశాం. నౌన్కు బదులుగా రాసే ఏ పదాన్నైనా సరే ప్రొనౌన్ అని అంటారు. కాబట్టి హీ అనేది ప్రొనౌన్. ఇక్కడ ఇట్, ఇట్ అంటే మీనింగ్ ఏంటి? పిక్చర్. ఈ సెంటెన్స్లో అంటే నౌన్కి బదులుగా, పిక్చర్ నౌన్కి బదులుగా ఇట్ అనేటువంటి ఒక వర్డ్ రాశాం కాబట్టి ఇట్ కూడా ప్రొనౌన్. సీ ద సెకండ్ ఎగ్జాంపుల్, రాధా బాట్ ఏ బాక్స్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్లో రాధా అనేది ప్రాపర్ నౌన్, బాక్స్ అనేది కామన్ నౌన్. షీ గేవ్ ఇట్ టు కృష్ణ. షీ అంటే ఈ సెంటెన్స్లో మీనింగ్ ఏంటి? రాధ. అంటే రాధ అనేటువంటి పేరుకు బదులుగా అంటే నౌన్కు బదులుగా షీ అనేటువంటి ఒక పదాన్ని రాసాం కాబట్టి షీని ప్రొనౌన్ అని అంటారు. ఇట్, ఇట్ అంటే ఈ సెంటెన్స్లో మీనింగ్ ఏంటి? బాక్స్. అంటే నౌన్కు బదులుగా ఇట్ అనేటువంటి ఒక వర్డ్ రాసాము కాబట్టి ఇట్ని ప్రొనౌన్ అంటారు. ప్రొనౌన్ ఈజ్ ఆఫ్ 9 టైప్స్. ప్రొనౌన్ అనేది 9 రకాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫటిక్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. మొత్తం 9 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్ చూద్దాం. వాట్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్? పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ దోస్ విచ్ స్టాండ్ ఫర్ 3 పర్సన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 3 పర్సన్స్ని సూచిస్తాయి. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి 3 పర్సన్స్ని సూచిస్తాయి. ఏంటా 3 పర్సన్స్? ఫస్ట్ పర్సన్. ద ఫస్ట్ పర్సన్ స్టాండ్స్ ఫర్ ద స్పీకర్. ఫస్ట్ పర్సన్ అనేది స్పీకర్ని సూచిస్తుంది. ఫస్ట్ పర్సన్ అంటే మీనింగ్ స్పీకర్. స్పీకర్ అంటే ఎవరు? ఏ వ్యక్తి అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని స్పీకర్ అని అంటారు. ఆ వ్యక్తే ఫస్ట్ పర్సన్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్కి ఎగ్జాంపుల్స్: ఐ, మీ, మైన్, వి, us, our, ours. Next one, second person. The second person stands for the spoken to, that is listener. Second person అంటే listener. సెకండ్ పర్సన్ లిజనర్ని సూచిస్తుంది. లిజనర్ అంటే వినేవాడు. వినేవాడు అంటే ఎవరు వింటే ఆ వ్యక్తిని
లిజనర్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండ్ పర్సన్కి ఎగ్జాంపుల్స్ యు, యువర్, యువర్స్. నెక్స్ట్ థర్డ్ పర్సన్. ద థర్డ్ పర్సన్ స్టాండ్స్ ఫర్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్వేర్. థర్డ్ పర్సను ఎవరైనా ఒక వ్యక్తి లేదా వస్తువు లేదా జంతువుని సూచిస్తుంది. అంటే స్పీకరు మరియు లిజనర్ తప్ప మిగతా అందరినీ థర్డ్ పర్సన్గానే భావించాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్డ్ పర్సన్: హీ, హిమ్, హిజ్, షీ, హర్, హర్స్, ఇట్, ఇట్స్, దే, దెమ్, దేర్, దేర్స్. ఇవన్నీ థర్డ్ పర్సన్కి ఎగ్జాంపుల్స్. థర్డ్ పర్సన్ అంటే అదర్స్, ఇతరులు. ఇతరులు అంటే స్పీకరు మరియు లిజనర్ తప్ప మిగతా అందరినీ ఇతరులు అంటారు. ఇతరులు అంటే థర్డ్ పర్సన్. అర్థమైందా? ఈ పర్సన్ ప్రొనౌన్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా అంటే సవివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ ఐ. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ ఐ. సింగులర్ అంటే సింగిల్ పర్సన్, ఒక వ్యక్తి. సింగులర్ మీన్స్ ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక జంతువు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ ఐ. ఐ అనేది సబ్జెక్ట్ ఫామ్. దాన్నే నామినేటివ్ కేస్ అని కూడా పిలుస్తారు. ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ మీ. ఐకి ఆబ్జెక్ట్ ఫామ్ మీ. ఆబ్జెక్ట్ ఫామ్నే ఎక్యూజేటివ్ కేస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఐకి పొసివ్ అడ్జెక్టివ్ ఫామ్ మై. ఐకి పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్ ఆర్ పొసెసివ్ ప్రొనౌన్ మైన్. వీటి యొక్క మీనింగ్స్ను ఒకసారి చూద్దాం. ఐ అంటే మీనింగ్ నేను. మీ అంటే మీనింగ్ నన్ను. మై యొక్క మీనింగ్ నా యొక్క. నా యొక్క. పొసెసివ్ అంటే యొక్క అని అర్థం. మైన్ నాది. నెక్స్ట్ వన్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. వి అంటే మీనింగ్ మేము, మనము. ప్లూరల్ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి అన్నాము. ప్లూరల్ అంటే మీనింగ్ ఏంటి? ప్లూరల్ అంటే ఒకళ్ళ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ అని అంటారు. ఒకరు మాత్రమే ఉంటే సింగులర్, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే గనక ప్లూరల్. వి అనేది సబ్జెక్ట్ ఫామ్. దాన్నే నామినేటివ్ కేస్ అని కూడా అంటారని చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ఫామ్స్ని నామినేటివ్ కేస్ అని అంటారు. నెక్స్ట్ వీకి ఆబ్జెక్ట్ ఫామ్ అజ్. అజ్ అంటే మమ్మల్ని, మనల్ని. నెక్స్ట్ వీకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ అవర్. అవర్ అంటే మా యొక్క, మన యొక్క. యొక్క పొసిటివ్ అంటే యొక్క అని వస్తుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్ అవర్స్ అంటే మాది, మనది. ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. వి అంటే మేము, మనము. వీకి ఆబ్జెక్ట్ ఫామ్ అజ్ మమ్మల్ని, మనల్ని. వీకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ అవర్ మా యొక్క, మన యొక్క. వీకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్ అవర్స్ మాది, మనది. నెక్స్ట్ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే లిజనర్. సెకండ్ పర్సన్ సింగులర్ యూ. యూ అంటే ఇక్కడ మీనింగ్ నువ్వు. నువ్వు అంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే, ఒక్కళ్ళు కాబట్టి సింగులర్. యూ అంటే నువ్వు, అది సబ్జెక్ట్ ఫామ్. మరి ఆబ్జెక్ట్ ఫామ్ యూ. యూకి ఆబ్జెక్ట్ ఫామ్ యూని. మరి ఇక్కడ మీనింగ్ ఏంటి?
నిన్ను. నెక్స్ట్ యూకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ యువర్, నీ యొక్క. నెక్స్ట్ యూకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్ యువర్స్, నీది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ప్లోరల్ ఈజ్ యు. సెకండ్ పర్సన్ ప్లోరల్ ఏంటి? యు. ఇక్కడ యు అంటే మీనింగ్ ఏంటి? మీరు. మీరు. యూకి ఆబ్జెక్ట్ ఫామ్ యు. యూకి ఆబ్జెక్ట్ ఫామ్ యు. ఇక్కడ మీనింగ్ ఏంటి? యు అంటే మిమ్మల్ని. మిమ్మల్ని, నీ నీ అని వస్తుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ ఫామ్ అన్నిటికీ నీ అని చివరి వస్తుంది. ఇక్కడ యు అంటే మీనింగ్ మిమ్మల్ని. యూకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ యువర్, మీ యొక్క. అబ్జర్వ్ చేయండి, పొసిటివ్ యాడ్జెక్టివ్స్ అన్నిటికీ యొక్క అని వస్తుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ యూకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్ ఆర్ పొసిటివ్ ప్రొనౌన్ ఏంటి? యువర్స్, మీది. ది, మీది చివర ది అని వస్తుంది. పొసిటివ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ లేదా పొసిటివ్ ప్రొనౌన్స్ అన్నిటికీ చివర ది అని వస్తుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి? హీ, షీ, ఇట్. ఈ మూడు సింగులర్స్. హీ అంటే అతడు, ఒక పర్సనే. షీ ఆమె, ఒక వ్యక్తి. ఇట్ అది లేదా ఇది, ఒకటి మాత్రమే. కాబట్టి వీటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని అంటారు. ఈ మూడు సబ్జెక్ట్ ఫామ్స్. వీటినే నామినేటివ్ కేస్ అని కూడా అంటారు. హీకి ఆబ్జెక్ట్ ఫామ్ హిమ్. ఇక్కడ హీ అంటే మీనింగ్ ఏంటి? అతడు. హీకి ఆబ్జెక్ట్ ఫామ్ హిమ్. హిమ్ అంటే మీనింగ్ అతనిని. హీకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ హిజ్, అతని యొక్క. హీకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్ హిజ్, అతనిది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ షీ. షీ అంటే ఆమె, ఒక్కతే, సింగులర్, సబ్జెక్ట్ ఫామ్. షీకి ఆబ్జెక్ట్ ఫామ్ హర్. హర్ అంటే ఆమెని. షీకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ హర్, ఆమె యొక్క. షీకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఫామ్ హర్స్, ఆమెది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్. ఇట్ అంటే అది లేదా ఇది, సబ్జెక్ట్ ఫామ్. ఇట్కి ఆబ్జెక్ట్ ఫామ్ ఇట్. ఇక్కడ ఇట్ అంటే మీనింగ్ ఏంటి? దానిని. నెక్స్ట్ ఇట్కి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ ఇట్స్, దాని యొక్క. ఇట్కి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఆర్ పొసిటివ్ ప్రొనౌన్ ఏమీ లేదు, నథింగ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లోరల్. థర్డ్ పర్సన్ ప్లోరల్ ఏంటి? దే. దే అంటే మీనింగ్ వారు, వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ కన్నా ఎక్కువ, కాబట్టి అది ప్లోరల్. దేకి ఆబ్జెక్ట్ ఫామ్ దెమ్. దెమ్ అంటే వారిని, వాళ్ళని. దేకి పొసిటివ్ అడ్జెక్టివ్ ఫామ్ దేర్, వాళ్ళ యొక్క, వారి యొక్క. దేకి పొసిటివ్ ఆబ్జెక్ట్ ఆర్ పొసిటివ్ ప్రొనౌన్ దేర్స్, వారిది, వాళ్ళది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ సబ్జెక్ట్ ఫార్మ్స్. ఐ, వి, యు, యు, హీ, షీ, ఇట్, దే. ఇవన్నీ సబ్జెక్ట్ ఫార్మ్స్. అఫ్ కోర్స్ వీటిని నామినేటివ్ కేస్ అని కూడా పిలుస్తారు. ఈ సబ్జెక్ట్ ఫార్మ్స్ అన్నిటినీ సబ్జెక్ట్ ప్లేస్లో మాత్రమే వాడాలి. వెంటనే మీకు ఒకటి వస్తుంది, సార్ సబ్జెక్ట్ ప్లేస్ అంటే, సబ్జెక్ట్ అంటే ఏంటి అసలుకి? లెటర్స్ చూద్దాం. సబ్జెక్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆఫ్ విచ్ ఆర్ హోమ్ వి ఆర్ స్పీకింగ్. సబ్జెక్ట్ అనేది సెంటెన్స్లో ఒక భాగం. మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తిని లేదా ఆ వస్తువుని లేదా ఆ జంతువుని సబ్జెక్ట్ అంటారు.
ఇంకొకసారి చెప్పిన సబ్జెక్ట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. మనం ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ వస్తువు గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ జంతువు గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తిని లేదా ఆ వస్తువుని లేదా ఆ జంతువుని సబ్జెక్ట్ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వెంకట్ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఈ సెంటెన్స్లో వెంకట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. అవునా? ఫస్ట్ వన్. మనం ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం? వెంకట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వెంకట్ అనేది సబ్జెక్ట్. ఫస్ట్ వెంకట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. ఈ సెంటెన్స్లో మనం వెంకట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వెంకట్ అనేది సబ్జెక్ట్. వెంటనే మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది. చెస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, చెస్ గురించి కూడా అనుకోవచ్చుగా, చెస్ అనేది సబ్జెక్ట్ అవ్వచ్చుగా అని మీకు డౌట్ రావచ్చు. దేనికైతే మనం ప్రాముఖ్యతనిచ్చాము, ఇంపార్టెన్స్ ఇచ్చాము, ప్రియారిటీ ఇచ్చాము, దానిని సెంటెన్స్ బిగినింగ్లో రాస్తాము. దాన్నే సబ్జెక్టుగా భావించాలి. ఇక్కడ ఈ సెంటెన్స్లో వెంకట్ని సెంటెన్స్ బిగినింగ్లో రాశాము. వెంకట్కి ప్రాముఖ్యత ఇచ్చాము. కాబట్టి వెంకట్ అనేది సబ్జెక్ట్, చెస్ కాదు. అర్థమైందా? సెకండ్ ఎగ్జాంపుల్. చెస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై వెంకట్. ఈ సెంటెన్స్లో చెస్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. మనం చెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ సెంటెన్స్లో. కాబట్టి చెస్ అనేది సబ్జెక్ట్. అదేంటి సార్, వెంకట్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోవచ్చుగా. వెంకట్ అనే సబ్జెక్ట్ కాదా? కాదు. ఈ సెంటెన్స్లో వెంకట్ అనే సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే చెస్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. మనం చెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చి దాన్ని సెంటెన్స్ బిగినింగ్లో రాసాము కాబట్టి చెస్ అనేది సబ్జెక్ట్, వెంకట్ కాదు ఈ సెంటెన్స్లో. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్లో ద టీచర్ అనేది సబ్జెక్ట్. ఎందుకని? ద టీచర్ అనేది సెంటెన్స్ బిగినింగ్లో రాస్తాం, దానికి ప్రాముఖ్యతనిచ్చి. సెకండ్ రీజన్, ద టీచర్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. థర్డ్ వన్, మనం ద టీచర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది సబ్జెక్ట్. వెంటనే మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఆల్ ద ఎగ్జాంపుల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోవచ్చుగా. ఆల్ ద ఎగ్జాంపుల్స్ అనేది సబ్జెక్ట్ అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాని సెంటెన్స్ బిగినింగ్లో రాయలేదు. అవునా? దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం? దా టీచర్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎలా తెలిసింది ఇంపార్టెన్స్ ఇచ్చామని? అది సెంటెన్స్ బిగినింగ్లో రాసాం కాబట్టి. దా టీచర్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఆల్ ద ఎగ్జాంపుల్స్ వర్ ఎక్స్ప్లెయిన్డ్ ఎస్టర్డే బై ద టీచర్. ఈ సెంటెన్స్లో ఆల్ ద ఎగ్జాంపుల్స్ అనేది సబ్జెక్ట్. ఎలాగా? ఆల్ ద ఎగ్జాంపుల్స్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్ ద ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాని సెంటెన్స్ బిగినింగ్లో రాసాం కాబట్టి ఆల్ ద ఎగ్జాంపుల్స్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద పోయిట్ హ్యాస్ రిటర్న్ 5 poems till now. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద పోయిట్. ఎలాగా? ద పోయిట్ అనేది సెంటెన్స్లో ఒక పార్ట్. సెకండ్ వన్, మనం ద పోయిట్ గురించి మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వన్, ద పోయిట్ అనేది సెంటెన్స్ బిగినింగ్లో రాసి ఉంది, దానికి ప్రాముఖ్యత ఇచ్చి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, అందువల్ల ద పోయిట్ అనేది సబ్జెక్ట్. అర్థమైందా? ఒక్కసారి సబ్జెక్ట్ ఫార్మ్స్ చూద్దాం పర్సనల్ ప్రొనౌన్లో. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఫార్మ్స్. ఐ,
we, you, he, she, it, దే. ఇవన్నీ సబ్జెక్ట్ ఫార్మ్స్. వీటిని నామినేటివ్ కేస్ అని కూడా పిలుస్తారు. ఈ సబ్జెక్ట్ ఫార్మ్స్ని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాయాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఐ ఆమ్ డ్రింకింగ్ మిల్క్. ఈ సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్. చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ ఫామ్ కూడా. సబ్జెక్ట్ ఫామ్ ఐని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాశాం, అవునా? నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, వి ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? వి. సబ్జెక్ట్ ఏంటి? వి. వి అనేది సబ్జెక్ట్ ఫామ్ కూడా. సబ్జెక్ట్ ఫామ్ విని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాశాం, గమనించండి. థర్డ్ వన్, హీ సాంగ్ ఎ సాంగ్ లాస్ట్ నైట్. ఈ ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ ఏంటి? హీ. హీ అనేది ఏ ఫాము? సబ్జెక్ట్ ఫామ్. సబ్జెక్ట్ ఫామ్ని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాశాం, అవునా? ఫోర్త్ వన్, షీ హ్యాస్ డాన్స్డ్ ఎక్సలెంట్లీ జస్ట్ నౌ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? షీ. షీ అనేది సబ్జెక్ట్ ఫామ్ కూడా. సబ్జెక్ట్ ఫామ్ షీని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాశాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే wrote ద ఎగ్జామ్ లాస్ట్ వీక్. ఇన్ దిస్ సెంటెన్స్, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ దే. దే అనేది సబ్జెక్ట్ ఫామ్ కూడా. దే అనేటువంటి సబ్జెక్ట్ ఫామ్ని సబ్జెక్ట్ ప్లేస్లోనే రాశాం, గమనించండి, అవునా? నెక్స్ట్ వన్, ఎక్యుజేటివ్ కేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్. హియర్ మీ ఆబ్జెక్ట్ ఫార్మ్, us ఆబ్జెక్ట్ ఫార్మ్, you, him, her, it, them. ఇవన్నీ ఆబ్జెక్ట్ ఫార్మ్స్. వీటిని ఎక్యుజేటివ్ కేస్ అని కూడా పిలుస్తారు. ఈ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ని లేదా ఎక్యుజేటివ్ కేసెస్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాయాలి. వెంటనే మీకు ఒక డౌట్ వస్తుంది, సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద వర్బ్ ఈజ్ క్వశ్చన్డ్ విత్ వాట్ ఆర్ whom ఆర్ to whom ఆర్ for whom, the answer that is gotten is called object. ఒక వర్బ్ని వాట్తో కానీ, whomతో కానీ, to whomతో కానీ, for whomతో కానీ క్వశ్చన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆన్సర్ని ఆబ్జెక్ట్ అంటారు. వర్బ్ని వాట్తో కానీ, వాట్ అంటే మీనింగ్ ఏంటి? ఏమిటి. హూమ్ అంటే మీనింగ్ ఎవరిని. వాట్ అంటే మీనింగ్ ఏమిటి. హూమ్ అంటే మీనింగ్ ఎవరిని. టు హూమ్ అంటే ఎవరికి. టు హూమ్ అంటే మీనింగ్ ఎవరికి. ఫర్ హూమ్ అంటే మీనింగ్ ఎవరి కోసం. వర్బ్ని వాట్తో కానీ, హూమ్తో కానీ, టు హూమ్తో కానీ, ఫర్ హూమ్తో కానీ క్వశ్చన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆన్సర్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. రాధా ఈజ్ ప్రజెంటింగ్ ఏ గిఫ్ట్. ఈ సెంటెన్స్లో రాధా సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, ప్రజెంటింగ్ మెయిన్ వర్బ్. ఈ వర్బ్ ఏమున్నాయి? ఈజ్ హెల్పింగ్ వర్బ్, ప్రజెంటింగ్ మెయిన్ వర్బ్. ఈ రెండింటిని వాట్తో క్వశ్చన్ చేయండి. వాట్ ఈజ్ ప్రజెంటింగ్? ఏమి ప్రజెంట్ చేస్తున్నారు? ఆన్సర్ ఏ గిఫ్ట్. ఏ గిఫ్ట్ అనేది ఆన్సర్ కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఏ గిఫ్ట్ అనేది ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్లో.
అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది? మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది. అవునా? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ వాజ్ వాచింగ్ ఏ ప్రోగ్రామ్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ, వాజ్ హెల్పింగ్ వర్బ్, వాచింగ్ మెయిన్ వర్బ్. మరి ఆబ్జెక్ట్ ఏంటి? వాట్ అనే క్వశ్చన్ వర్డ్తో వర్బ్ని క్వశ్చన్ చేయండి. వాట్ వాజ్ వాచింగ్, ఏమి వాచ్ చేస్తున్నారు? ఆన్సర్ ఏ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ అనేది ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది? మెయిన్ వర్బ్ వాచింగ్ తర్వాత వచ్చింది. అవునా? నెక్స్ట్ థర్డ్ వన్, దే విల్ కన్స్ట్రక్ట్ ఏ హౌస్ నెక్స్ట్ మంత్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ దే, హెల్పింగ్ వర్బ్ విల్, మెయిన్ వర్బ్ కన్స్ట్రక్ట్. ఇప్పుడు వర్బ్ని క్వశ్చన్ చేయండి. వాట్ విల్ కన్స్ట్రక్ట్, ఏమి నిర్మిస్తున్నారు? ఏం నిర్మిస్తున్నారు? ఏ హౌస్. ఇక్కడ ఏ హౌస్ అనే ఆన్సర్ వచ్చింది. ఆ ఏ హౌస్ ని ఆబ్జెక్ట్ అని అంటారు ఈ సెంటెన్స్ లో. అది ఎక్కడ వచ్చింది? మెయిన్ వర్బ్ కన్స్ట్రక్ట్ తర్వాత వచ్చింది. అవునా? నెక్స్ట్ ఫోర్త్ వన్, ద స్టూడెంట్స్ హ్యావ్ ప్రిపేర్డ్ ద నోట్స్ ఫర్ దేర్ ఫ్రెండ్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? ద స్టూడెంట్స్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యావ్. ప్రిపేర్డ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ వర్బ్ని క్వశ్చన్ చేయండి. వాట్ హ్యావ్ ప్రిపేర్డ్. ఇక్కడ వర్బ్ని వాట్తో క్వశ్చన్ చేస్తున్నా. వాట్ హ్యావ్ ప్రిపేర్డ్, ఏమి ప్రిపేర్ చేశారు? ఏం ప్రిపేర్ చేశారు? ద నోట్స్. సో దా నోట్స్ అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి దా నోట్స్ ని ఆబ్జెక్ట్ అంటారు ఈ సెంటెన్స్ లో. అర్థమైందా? ఇంకో క్వశ్చన్ వర్డ్ కూడా మనం వాడచ్చు. ఫర్ హూమ్ హ్యావ్ ప్రిపేర్డ్. ఇంకో క్వశ్చన్ వర్డ్ ఉందిగా ఫర్ హూమ్ అనేది. ఫర్ హూమ్ అంటే ఎవరి కోసం. ఫర్ హూమ్ హ్యావ్ ప్రిపేర్డ్, ఎవరి కోసం ప్రిపేర్ చేశారు? ఆన్సర్ ఏమొస్తుంది? దేర్ ఫ్రెండ్ అని ఆన్సర్ వచ్చింది. అవునా? ఈ దేర్ ఫ్రెండ్ అనేది కూడా ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్ లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి దా నోట్స్, ఇంకొక ఆబ్జెక్ట్ దేర్ ఫ్రెండ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్, ఐ గివ్ ఏ చాక్లెట్ టు మై ఫ్రెండ్ ఎవ్రీ డే. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ, వర్బ్ ఏంటి? గివ్. ఈ వర్బ్ ని క్వశ్చన్ చేయండి వాట్తో. వాట్ గివ్, ఏమి ఇస్తున్నాను? ఏమి ఇస్తున్నాను? ఏ చాక్లెట్. ఆన్సర్ ఏంటి? ఏ చాక్లెట్. ఏ చాక్లెట్ అనేది ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో. ఇది ఎక్కడొచ్చింది? మెయిన్ వర్బ్ గివ్ తర్వాత వచ్చింది. అవునా? నెక్స్ట్ టు హూమ్ అనే క్వశ్చన్ వర్డ్ ఉపయోగించి వర్బ్ని క్వశ్చన్ చేయండి. టు హూమ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరికి. క్వశ్చన్ చేయండి. ఎవరికి ఇచ్చాను? ఎవరికి ఇచ్చాను? టు హూమ్ గివ్ మై ఫ్రెండ్. ఆన్సర్ ఏమొచ్చింది? మై ఫ్రెండ్. ఈ మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, షీ స్లాప్డ్ హిమ్ లాస్ట్ మంత్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి? షీ. వర్బ్ ఏంటి? స్లాప్డ్. ఇక్కడ వాట్ అనే క్వశ్చన్ వర్డ్ కాకుండా హూమ్. హూమ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరిని. హూమ్ అనే క్వశ్చన్ వర్డ్ ఉపయోగించి వర్బ్ని క్వశ్చన్ చేయండి. హూమ్ స్లాప్డ్, ఎవరిని కొట్టింది. హూమ్ స్లాప్డ్, ఎవరిని కొట్టింది. ఎవరిని కొట్టింది? హిమ్. హిమ్ అనేది ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో. అది ఎక్కడ వచ్చింది? స్లాప్డ్ అనే మెయిన్ వర్బ్ తర్వాత వచ్చింది. అవునా? అంటే ఆబ్జెక్ట్ అనేది మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది. ఆబ్జెక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం? వర్బ్ని వాటితో కానీ, హూమ్తో కానీ, టు హూమ్తో కానీ, ఫర్ హూమ్తో కానీ క్వశ్చన్ చేస్తే ఆ వచ్చేటటువంటి ఆన్సర్ని ఆబ్జెక్ట్ అని అంటారు. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ వస్తుంది? మెయిన్ వర్బ్ తర్వాత
వస్తుంది. ఇంకొకసారి ఆబ్జెక్ట్ ఫార్మ్స్ చూద్దామా. మీ, ఇక్కడ చూడండి, మీ, అజ్, యూ, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్, ఇవన్నీ ఆబ్జెక్ట్ ఫార్మ్స్. వీటిని ఎక్యుజేటివ్ కేసెస్ అని కూడా అంటారు. వీటిని ఆబ్జెక్ట్ ప్లేసెస్లో మాత్రమే రాయాలి. ఈ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ని ఆబ్జెక్ట్ ప్లేసెస్లో మాత్రమే రాయాలి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద స్టూడెంట్స్ ఆర్ హెల్పింగ్ హిమ్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? ద స్టూడెంట్స్. వర్బ్ ఏంటి? ఆర్, హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ మెయిన్ వర్బ్. హిమ్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి క్వశ్చన్ చేయండి, whom are helping? Whom are helping? ఆన్సర్ ఈజ్ హిమ్. హిమ్ అనేది ఆబ్జెక్ట్. అబ్జర్వ్ చేయండి, హిమ్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్. హిమ్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్. ఆబ్జెక్ట్ ఫామ్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాసాం, మెయిన్ వర్బ్ హెల్పింగ్ తర్వాత. గమనించండి. సెకండ్ ఎగ్జాంపుల్, ద చైల్డ్ వాజ్ ప్లేయింగ్ విత్ ఇట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద చైల్డ్, వాజ్ హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ మెయిన్ వర్బ్. ఈ సెంటెన్స్లో ఇట్ అనేది ఆబ్జెక్ట్. ఇట్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ కూడా. ఇట్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే ఉంది, అవునా. థర్డ్, ద టీచర్ హ్యాస్ టాట్ ఏ లెసన్ టు దెమ్. ఈ సెంటెన్స్లో ద టీచర్ సబ్జెక్ట్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, టాట్ మెయిన్ వర్బ్, ఏ లెసన్ ఆబ్జెక్ట్, అదొక ఆబ్జెక్ట్. ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంది ఈ సెంటెన్స్లో, దెమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ దెమ్ అనేటువంటి ఇది ఆబ్జెక్ట్ ఫామ్. ఈ ఆబ్జెక్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాసాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, తులసి విల్ హెల్ప్ యూ. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ తులసి, విల్ హెల్పింగ్ వర్బ్, హెల్ప్ మెయిన్ వర్బ్, యూ ఆబ్జెక్ట్. యూ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ కూడా. ఈ ఆబ్జెక్ట్ ఫామ్ యూని ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాశారు. గమనించండి, మెయిన్ వర్బ్ తర్వాత రాసిన ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద ఆడియన్స్ ఎంకరేజ్డ్ హర్ లాస్ట్ సండే. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ద ఆడియన్స్, మెయిన్ వర్బ్ ఎంకరేజ్డ్, హర్ అనేది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో హర్ అనేది ఆబ్జెక్ట్. హర్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ కూడా. ఈ ఆబ్జెక్ట్ ఫామ్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోనే రాసాం. గమనించండి. నెక్స్ట్ వన్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ అంటే మీనింగ్ యొక్క. పొసెసివ్ అంటే మీనింగ్ యొక్క. మై నా యొక్క, అవర్ మా యొక్క మన యొక్క, యువర్ నీ యొక్క, యువర్ మీ యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ దాని యొక్క, దేర్ వారి యొక్క లేదా వాళ్ళ యొక్క. ఈ అన్నిటికి చివర యొక్క యొక్క అని వచ్చింది, అవునా. యొక్క అంటే ఇంగ్లీష్లో బిలాంగ్స్ టు. ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని యాడ్జెక్టివ్ ప్లేస్లో మాత్రమే రాయాలి. ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ని యాడ్జెక్టివ్ ప్లేస్లో మాత్రమే రాయాలి. వెంటనే మీకు డౌట్ వస్తుంది, అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి సార్? చూద్దాం యాడ్జెక్టివ్ అంటే ఏంటో. యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ మోడిఫైస్ ఆర్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ అనేది ఒక వర్డ్, ఒక పదం. ఆ పదం నౌన్ గురించి కానీ లేదా ప్రొనౌన్ గురించి కానీ చెప్తుంది. ఏ పదం అయితే నౌన్ గురించి కానీ లేదా ప్రొనౌన్ గురించి కానీ చెప్తుందో ఆ పదాన్ని, ఆ వర్డ్ని యాడ్జెక్టివ్ అంటారు.
ఎగ్జాంపుల్స్ చూద్దామా ఒకసారి. దే ఆర్ మై స్టూడెంట్స్. ఈ సెంటెన్స్లో దే అనేది సబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో దే అనేది సబ్జెక్ట్. ఆర్ మెయిన్ వర్బ్. ఇక్కడ ఆర్ అనేది మెయిన్ వర్బ్గా వాడారు. యాక్చువల్గా ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, కానీ ఈ సెంటెన్స్లో మెయిన్ వర్బ్గా యూజ్ చేశారు. స్టూడెంట్స్ కామన్ నౌన్. మై మై అనేది యాడ్జెక్టివ్. ఎలా సార్? ఈ మై అనే వర్డ్ ఎవరి గురించి చెప్తుంది? స్టూడెంట్స్ అనే నౌన్ గురించి చెప్తుంది. మై స్టూడెంట్స్, నా యొక్క స్టూడెంట్స్. ఈ మై అనే పదము స్టూడెంట్స్ నౌన్ గురించి చెప్తుంది. నౌన్ గురించి అంటే నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ చెప్పే పదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారని చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని మై అనేది యాడ్జెక్టివ్. జనరల్గా పొసెసివ్ యాడ్జెక్టివ్ ఫామ్స్ అన్ని నౌన్ ముందే రాయాలి. పొసెసివ్ యాడ్జెక్టివ్ ఫామ్స్ అన్ని నౌన్ ముందే వస్తాయి. ఇక్కడ చూడండి, మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ ఫామ్, అవునా? అది దేని ముందు వచ్చింది? స్టూడెంట్స్ అనే నౌన్ ముందు వచ్చింది, అవునా? సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ హర్ బుక్. ఇట్ ఈజ్ హర్ బుక్. ఈ సెంటెన్స్లో ఇట్ అనేది సబ్జెక్ట్, బుక్ అనేది నౌన్, ఈజ్ వర్బ్. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్. మరి ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా సార్, కానీ ఈ సెంటెన్స్లో మెయిన్ వర్బ్గా వాడారు. బుక్ నౌన్, హర్ బుక్ అంటే ఆమె యొక్క పుస్తకం. ఈ హర్ అనేది ఎవరి గురించి చెప్తుంది? బుక్ గురించి చెప్తుంది. బుక్ అనేది ఏంటిది? నౌన్. నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. కాబట్టి హర్ అనేది యాడ్జెక్టివ్. ఈ హర్ అనేటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్ బుక్ అనే నౌన్ ముందు రాశారు, అవునా? అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, హిజ్ స్పీచ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఈ సెంటెన్స్లో స్పీచ్ అనేది నౌన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్. స్పీచ్ అనేది యాబ్స్ట్రాక్ట్ నౌన్. హిజ్ అంటే అతని యొక్క స్పీచ్. ఈ హిజ్ అనే పదం ఎవరి గురించి చెప్తుంది? స్పీచ్ గురించి చెప్తుంది. స్పీచ్ అనేది నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. కాబట్టి హిజ్ అనేది యాడ్జెక్టివ్. ఎలాంటి యాడ్జెక్టివ్ అది? పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఈ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఎక్కడ వస్తాయి? నౌన్ ముందు వస్తాయి, అవునా? ఇక్కడ స్పీచ్ అనే నౌన్ ముందు హిజ్ అనే పొసెసివ్ యాడ్జెక్టివ్ రాసాం. అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ వన్, ఐ హావ్ సీన్ యువర్ డయాగ్రామ్. ఈ సెంటెన్స్లో ఐ సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, సీన్ మెయిన్ వర్బ్, డయాగ్రామ్ నౌన్. యువర్ అంటే నీ యొక్క డయాగ్రామ్. ఈ యువర్ అనే పదం ఎవరి గురించి చెప్తుంది? డయాగ్రామ్ గురించి చెప్తుంది. డయాగ్రామ్ అనేది ఏంటిది? నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. కాబట్టి యువర్ అనేది యాడ్జెక్టివ్. ఎలాంటి యాడ్జెక్టివ్ అది? పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఎక్కడ రాస్తారు? నౌన్ ముందు రాస్తారు. ఇక్కడ కూడా చూడండి, యువర్ అనే పొసెసివ్ యాడ్జెక్టివ్ డయాగ్రామ్ అనే నౌన్ ముందు రాశాం, అవునా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ సూపర్. ఈ సెంటెన్స్లో పర్ఫార్మెన్స్ అనేది నౌన్. ఎలా నౌన్? యాబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ దేర్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్. దేర్ పర్ఫార్మెన్స్ అంటే వారి యొక్క పర్ఫార్మెన్స్. ఈ దేర్ అనే పదం ఎవరి గురించి చెప్తుంది? పర్ఫార్మెన్స్ అనేటువంటి నౌన్ గురించి చెప్తుంది. ఈ దేర్ అనే పదము పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంది. పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ అనేది ఏంటిది? నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ చెప్పేదాన్ని ఏమంటారు? యాడ్జెక్టివ్ అంటారు. సో దేర్ అనేది యాడ్జెక్టివ్. ఇది ఎటువంటి యాడ్జెక్టివ్? పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని ఎక్కడ రాస్తారు? నౌన్ ముందు రాస్తారు. ఇక్కడ కూడా దేర్ అనేటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్ పర్ఫార్మెన్స్ అనేటువంటి నౌన్ ముందు రాసాం.
గమనించండి. అర్థమైందా? నెక్స్ట్ వన్, పొసెసివ్ ఆబ్జెక్ట్ ఆర్ పొసెసివ్ ప్రొనౌన్. మైన్, నాది, చివరి ది అని వస్తుంది చూడండి. అవర్స్, మాది లేదా మనది. యువర్స్, నీది. యువర్స్, మీది. హిజ్, అతనిది. హర్స్, ఆమెది. ఇక్కడ నెక్స్ట్ వన్, ఇది లేదు. దేర్స్, వారిది లేదా వాళ్ళది. ఈ పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ కి లేదా పొసెసివ్ ప్రొనౌన్స్ కి చివర తెలుగులో ది 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 అని వచ్చింది. అబ్జర్వ్ చేశారా? ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ని లేదా పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో మాత్రమే రాయాలి. పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో మాత్రమే రాయాలి. అంటే మెయిన్ వర్బ్ తర్వాత మాత్రమే రాయాలి. చూద్దామా ఆ ఎగ్జాంపుల్స్ కూడా. దోస్ బుక్స్ ఆర్ మైన్. ఈ సెంటెన్స్ లో దోస్ బుక్స్ సబ్జెక్ట్, ఆర్ మెయిన్ వర్బ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ని మెయిన్ వర్బ్ గా వాడారు. మైన్, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్, ఇదే పొసెసివ్ ఆబ్జెక్ట్. గమనించండి, మైన్ అనేది పొసెసివ్ ఆబ్జెక్ట్. ఈ పొసెసివ్ ఆబ్జెక్ట్ ని ఎక్కడ రాసాము? ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే రాసాము. ఆబ్జెక్ట్ ప్లేస్ అంటే ఎక్కడ వస్తుంది? మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది. అవునా? ఇక్కడ ఆర్ అనేటటువంటి మెయిన్ వర్బ్ తర్వాత మైన్ అనేటువంటి పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్ ని రాసాం. అంటే ఎగ్జాక్ట్ గా ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే రాసాం. నెక్స్ట్, ఇట్ ఈజ్ హర్స్. ఈ సెంటెన్స్ లో ఇట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ నే మెయిన్ వర్బ్ గా వాడారు. హర్స్, ఇది పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్. ఈ పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్ ని ఎక్కడ రాసాము? ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే రాసాం. చూడండి, ఇట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్, హర్స్ అనేది ఆబ్జెక్ట్. ఈ హర్స్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్ కూడా పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్. హర్స్ అనేది పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్. నెక్స్ట్, దట్ పప్పీ వాజ్ అవర్స్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ దట్ పప్పీ, వాజ్ మెయిన్ వర్బ్. ఆఫ్ కోర్స్ ఈ హెల్పింగ్ వర్బ్ ని మెయిన్ వర్బ్ గా వాడారు ఇక్కడ. అవర్స్, అవర్స్ అనేది పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్. ఈ పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్ ఎక్కడ రాసాము? ఆబ్జెక్ట్ ప్లేస్ లోనే రాసాం. ఆబ్జెక్ట్ ప్లేస్ అంటే ఎక్కడ? మెయిన్ వర్బ్ తర్వాత. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? వాజ్. గమనించారా? నెక్స్ట్, ఫోర్త్ వన్, దిస్ పెన్ ఈజ్ యువర్స్. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ దిస్ పెన్, వర్బ్ ఏంటి? ఈజ్. యాక్చువల్ గా ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, కానీ ఈ సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ గా వాడారు. యువర్స్, ఈ యువర్స్ అనేది ఏంటిది? ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏం రాసాము? పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫామ్ రాసాం. అర్థమైందా? నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ద ల్యాప్టాప్ ఈజ్ దేర్స్. ద ల్యాప్టాప్ సబ్జెక్ట్, ఈజ్ మెయిన్ వర్బ్. ఇక్కడ ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ని మెయిన్ వర్బ్ గా ఈ సెంటెన్స్ లో రాశారు. దేర్స్, అది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏం రాసాము? పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ రాసాం. ఆ పొసెసివ్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ అన్ని మెయిన్ వర్బ్స్ తర్వాతే వచ్చినాయి. గమనించండి. లెట్ us see the meaning of these examples. ఫస్ట్ ఎగ్జాంపుల్ యొక్క మీనింగ్ చూడండి. దోస్ బుక్స్ ఆర్ మైన్. ఆ పుస్తకాలు నావి, అంటే నాకు చెందినవి. నెక్స్ట్, సెకండ్ వన్, ఇట్ ఈజ్ హర్స్. అది ఆమెది. థర్డ్ వన్, దట్ పప్పీ వాజ్ అవర్స్. ఆ పప్పీ మాది లేదా మనది. ఫోర్త్ వన్, దిస్ పెన్ ఈజ్ యువర్స్. ఈ పెన్ను నీది లేదా మీది. ఫిఫ్త్ వన్, ద ల్యాప్టాప్ ఈజ్ దేర్స్. ఆ ల్యాప్టాప్ వాళ్ళది లేదా వారిది. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you have any doubts, please mention in comments box.
If you feel it is useful information, please press like symbol and share it.